అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో చిరుత కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. సాయంత్రం 7 దాటితే చాలు గాండ్రిస్తూ రోడ్లపై హల్చల్ చేస్తోంది. కనిపించిన జంతువులపై విరుచుకుపడుతోంది. తాజాగా రాజేశ్వరి కాలనీ శివారు ప్రాంతంలో ఓ మేకల మందపైన చిరుత దాడి చేసింది. 2 మేకలను నోటకరుచుకుని పారిపోయింది. చిరుత సంచారంతో స్థానికులు హడలిపోతున్నారు. ఎప్పుడు మీదొచ్చి పడుతుందేమోనని ఇళ్లకే పరిమితమైపోతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తక్షణమే చిరుతను పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. ఆ టైంలో లోపల ఉన్నాము. ఇవి పొగలంతా మేపుకొని వచ్చి ఈ సైడ్ కట్టేసిన రాళ్ళకి మూడు దానిలో కట్టేసినాము. మేము లోపల ఆకేసుకొని ఉన్నాము. కుక్కలు మరిగినాయి, మళ్ళీ మామూలు కుక్కలు మరుగుతున్నాయి అనుకున్నాము. మళ్ళీ బయటకు వచ్చి చూసేదానికి ఓ దాన్ని కొరికేసింది, ఓ దాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అక్కడిదాకా ఈడ్చుకొని వెళ్ళిపోయింది ఆ తోటలో. 4 పులులు, చిరుత పులులు దిగొస్తే దాని గురించి ఏం చేసినా ఏమి ఇన్నాళ్ళు కొండపార్తంలో పశువులు దొరుకుతుంటే తింటాండే, ఇప్పుడు పోవడం లేకుండా దానికి ఇక్కడ ఊర్లోకి తిరగబడి ఈరోజు 2 పొట్టేండ్లు పోతూ పొట్లి తిని దాని గురించి అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఏదన్నా బోన్ కానీ దాన్ని ఏదన్నా కానీ చేసి మాకి ఏదో అవకాశం కల్పించాలని ఈ